హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శాస్త్ర ఎడ్యుటెక్ ఛానల్. హైదరాబాద్ రాష్ట్రంలో ఏర్పడిన రాష్ట్ర కాంగ్రెస్ గురించి తెలుసుకుందాం. ఈరోజు స్వదేశీ రాజ్యాల్లో రాష్ట్ర కాంగ్రెస్ ద్వారా జాతీయ కాంగ్రెస్ పోరాటాలు సాగించేవి. అసలు మనకు జాతీయ కాంగ్రెస్ అనేటువంటిది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1888 డిసెంబర్ 28వ తేదీన దీన్ని మొదట ప్రారంభించడం జరిగింది. 1935లో హైదరాబాద్ నిజాం వందే మాతరంను నిషేధించారు. దీన్ని నిరసిస్తూ విద్యార్థులు వందే మాతరం ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ స్పందనను గమనించిన హైదరాబాద్లోని జాతీయవాదులు 1938లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ను స్థాపించారు. వీరిలో ముఖ్యమైన నాయకులు ఎవరంటే స్వామి రామానంద తీర్థ, బి రామకిషన్రావు, జమలాపురం కేశవరావు, కేవీ రంగారెడ్డి, జేవి నరసింగరావు. కేవీ రంగారెడ్డి అనేటువంటి అంటే ప్రస్తుతం ఏర్పడినటువంటి రంగారెడ్డి జిల్లా 1978 సంవత్సరంలో ఆగస్టు 15వ తేదీన ఏర్పాటు కావడం జరిగింది. ఈ యువ కాంగ్రెస్ నాయకుడైనటువంటి మర్రి చెన్నారెడ్డి దాని తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా పివి నరసింహారావు దేశ ప్రధానమంత్రి అయ్యారు. 1942వ సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ కూడా సత్యాగ్రహాన్ని ప్రారంభించింది. రాష్ట్ర కాంగ్రెస్ నిజాం ప్రభుత్వం నిషేధించిన నాయకులు జైలు పాలు చేసింది. 1946లో భారత స్వతంత్రోద్యమం పొందుతుందని నిర్ధారణ కావడంతో నిజాం పాలన అంతం పలికి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయాలని హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఉద్యమం చేపట్టింది. మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.